యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఓదార్చారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ మనం ఇప్పుడు ఈ మూసి ప్రాంతంలో ఇక్కడ బూదన పోచంపల్లి మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 100-200 పైన ఎకరాలు ఎండిపోయి కనబడుతూ ఉన్నాయి. రైతులు మీ ముందే స్పష్టంగా చెప్తున్నారు, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. కాలిపోయిన మోటార్ బాగు చేసుకొచ్చి వచ్చేవరకు 6 రోజులు పడితే నీళ్లు బిక్కిపోతున్నాయి. ఎండిపోయిన పొలం మళ్ళీ పారే పరిస్థితి లేదు. దాంతో మాకు నష్టం జరుగుతుందని మాట చెప్తున్నారు. మూసి కింద కూడా మన గతంలో కత్వల్ని బాగు చేసి దాదాపు 60,000 ఎకరాలలో పంటలు పండించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి ఎకరాన్ని కూడా నీళ్లు పంపించడానికి అన్ని రకాల ప్రయత్నం చేసి అధికారుల్ని అప్రమత్తంగా ఉంచి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అన్నీ సిద్ధంగా ఉన్న వాటిని కూడా ఉపయోగించడం చేతగాట్లేదు. అధికారులపైన అజమాయిషీ లేదు. మంత్రులు కేవలం వసూల దందాలు తప్ప వాళ్ళను వీళ్ళను భయపెట్టించి, వ్యాపారస్తులను భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి గుండా మామూలు రౌడీ మామూలు వసూలు చేసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప అసలు ప్రజల పట్ల సోయి లేదు, రైతుల పట్ల సోయి లేదు. 6 రోజులుగా నేను ఈ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల పైన నేను సందర్శించి వచ్చినాను. రైతుల పిలుపు మేరకే వెళ్తున్నాను నేను అక్కడికి. లేకపోతే ఎక్కడ ఏ మూలన ఏ పొలం ఎండిపోయిందనేది మాకు తెలిసే అవకాశం లేదు రైతులే చెప్పకపోతే. ముందుగా రైతులు ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి వెళ్ళినారు, చెప్పుకున్నారు. అయినా అక్కడి నుంచి వెళ్ళి స్పందన లేదు. మరి ఈ జిల్లాలో మంత్రి అన్నిటికీ నేనే ముందటూరికి, ఉప ముఖ్యమంత్రి కంటే నేనే పెద్దోనని చెప్పి పెద్ద కుర్చీలో కూర్చొని, ముఖ్యమంత్రి అటెండర్ రాకముందే పొద్దుగాల ఈయనే పోయి ముఖ్యమంత్రి కాడ కూర్చునే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకు ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రితో మాట్లాడతలేడు? మరి మన నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలు పోతుంది, రైతాంగం దెబ్బతింటున్నారు. మరి గత 10 ఏళ్ళుగా రైతాంగం కాస్త సంతృప్తిగా ఉండే, సంతోషంగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మరి దీని మీద వెంటనే స్పందించాలి, ఒక సమీక్ష చేయాలి, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రిని అడగొచ్చు కదా. మరి పొద్దున్న 6 గంటలకి పోయి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దగ్గర కోమటిరెడ్డి వెంకరెడ్డి? ప్రతిరోజు ఆయన పక్కనే ఉంటున్నాడు. గుళ్ళకి పోయిన ఆయనే, బళ్ళకి పోయిన ఆయనే, ఎక్కడ పోయినా ఆయనే కనబడుతున్నాడు. ఎందుకు సోయలేదు? నిన్ను గెలిపించిన ప్రజల పట్ల నీకు సోయలేదు. నల్గొండ నియోజకవర్గంలో కూడా వేలాది ఎకరాలు ఎండిపోతుంది. ప్రత్యేకించి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. 1,00,000 ఎకరాలకు పైగా పోయింది ఇప్పటికీ ఒక అంచనాల ప్రకారం, ప్రాథమిక అంచనాల ప్రకారం. ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి ఎండిపోతుంది అని చెప్తున్నారు రైతులు. ఇప్పటివరకు ఒక ఎకరం పోయినా ఇంకొక ఎకరం కాపాడుకుంటున్నా, బట్ రేపటి నుంచి వెళ్ళి ఇంకొక మడి కూడా పోయే పరిస్థితి ఉంది సార్ అని చెప్తున్నారు ఎక్కడ పోయినా సరే. నిజమే, దీనికి ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏం చేయాలి అనేది ఒక సోయి ఉండాలి. రైతాంగానికి ధైర్యం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు రావాలి. జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఎండిపోతున్న పొలాల సంఖ్య తీసుకోవాలి, ఎన్ని ఎకరాలలో పోతుంది, ఏ రైతుకి పోతుంది, వాళ్ళకి ఏదో ఒక రకమైన ధైర్యం ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. కానీ లేదు, సోయి లేదు ఇంతవరకు. ఇంత ఎగిరిపడే మంత్రి ఎందుకు మాట్లాడతలేడు? 6 రోజుల నుంచి వెళ్ళి తేలుగుట్టిన దొంగలాగా ఉంటున్నాడు. కనబడతలేదా? నా నోటి నుంచి ఒక్క మాట రాకముందే ఇంత ఎగిరినవాడు ఎందుకో ఇలా తప్పించుకొని దొంగలాగా తిరుగుతున్నాడు? ఎందుకు స్పందించడం లేదు? రైతు బంధువు రాలేదంటే చెప్పుతో కొట్టమన్నాడు. ఇప్పుడు రైతులు చెప్పుతో కొడతానన్న భయంతో వస్తలేడా? ఎందుకు వస్తలేడు రైతుల్లోకి? ఎందుకు ఎండిపోయిన పంట పొలాలను చూడడానికి ఎందుకు వస్తలేడు? ఎందుకు దొంగలాగా తప్పించుకొని తిరుగుతున్నాడు? నిన్న మొన్న గుళ్ళలో పోయిండు, ఆ గుడి పక్కనే ఉన్నాయి ఎండిపోయిన పొలాలు. ఆయన ఎక్కడైతే గుళ్ళలో పోయిండో గుడి పక్కనే ఎండిపోయిన పొలాలు ఉన్నాయి.
దానికి కూడా పోవచ్చు, ఆ రైతుని కూడా పలకరించి రావచ్చు, రైతుకు ధైర్యం చెప్పి రావచ్చు. కానీ అది సోయి లేదు. పైగా మిల్లర్లతో కుమ్మక్కై మొన్నటిదాకానే మిల్లర్లను బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిండు. ఇప్పుడు మిల్లర్లతో మిలాకైతే రైతులను మోసం చేస్తున్నారు. మొన్నటిదాకా 2700 ఉండే ధర, ఈయన మిలాకైతే అయిన తర్వాతనే ధర 2100కు 2000 పడేసారు ఇప్పుడు వారి మిల్లర్లు. అంటే రైతులకు అట్లా ద్రోహమే ఇట్లా ద్రోహమే నువ్వు చేసేది. ఇప్పటికైనా నోరు తెరవాలి, ఈ దొంగలాగా తప్పించుకొని తిరగడం కాదు. ఎండిపోయిన పొలాన్ని సందర్శించాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. ఎకరానికి 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా? కనీస నష్టం మొత్తం ముడ్చడం మీతో కాదు, మన యువంతుని కూడా కాదు. మేము 50,000 ఎకరానికి ₹1,00,000 మేము అడగటం లేదు. మీలాగా నోటికి ఏది వస్తే అది మేము వాగటం లేదు. ఆనాడు మీరు మాట్లాడారు అడ్డం నిలువు, మేము బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నాం. మీ ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పమంటున్నాం. రైతాంగానికి ధైర్యం ఇవ్వడానికి, రైతాంగానికి ఊరటనివ్వడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది, మీ ఆలోచన ఏంది? అసలు కనీసం సోయిందా? రైతులని వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. వాళ్ళ కొరకు ప్రభుత్వం ఆలోచన చేయాలన్న సోయి, ఆ జ్ఞానం ఏమన్నా ఉందా? లేదు. ఇంతవరకు పత్తా లేదు. నెల రోజులుగా చూస్తున్నాం మనం. ప్రారంభంలో సోషల్ మీడియాలో చూసినాం, ఆ నెమ్మదిగా ప్రధానమైన మీడియా అనేక ఛానళ్ళు కూడా చూపించినాయి. ఇందులో రాజకీయాలు ఏం లేవు. మేము రాజకీయాలు మాట్లాడతలేం, మేము ఏదో జెండాలు పట్టుకొని తిరుగుతలేం, మేము లేనిది చెప్పమని చెప్పి రైతుకాడి పోయి అడుగుతాం లేదు. మాకంటే ముందే మీడియా మిత్రులు వచ్చి మాట్లాడుతున్నారు రైతులతోని, వాళ్ళే తెలుసుకుంటున్నారు. కనబడుతున్నాయి పొలాలు, ఎండిపోయిన పొలాలు, ఎండిపోయిన పొలాలను గొర్రెలకు అమ్ముకునేది, పశువులకు అమ్ముకునేది చూస్తున్నారు. అందరూ కూడా చూస్తున్నారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందుకే నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, ఇద్దరు మంత్రులు, ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి స్పందించాలి. కనీసం రివ్యూ చేయాలి. ఇంతవరకు జిల్లా స్థాయిలో రివ్యూ చేయాలి. ఇంతవరకు కలెక్టర్తో మాట్లాడింది లేదు. రెవెన్యూ అధికారులకా, వ్యవసాయ శాఖ అధికారులకా చెప్పి ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది సమాచారం తీసుకోవాలి. వెంటనే రైతాంగానికి ఊరటనివ్వడానికి ఒక ప్రణాళికను చెప్పాలి, ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.